హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంకా ఇది మార్నింగ్ అన్నమాట. చూసారా మా ఊరు ఎలా ఉందో? మా ఇంటి చుట్టంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు 7:30 ఏమవుతుందండి. ఇంకా వెదర్ అయితే చల్లగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ మాకేంటంటే డైలీ మబ్బు వస్తుంది, అప్పుడప్పుడు చినుకులు వస్తున్నాయి, కొంచెంగా వర్షం అయితే పడుతుందండి. ఎక్కువగా లేదు, మరి నార్మల్గానే పడుతుందన్నమాట. కాకపోతే 4-5 డేస్ నుంచి ఇలా మబ్బు మబ్బుగానే ఉంటుందండి. అసలు సూర్యుడే కనిపించట్లేదు. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేను బ్రష్ చేసుకుంటూ అయితే అదొక చిన్న క్లిప్ అయితే వీడియో తీసానండి. ఇంకా మార్నింగ్ ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ ఈరోజు అయితే పునుగులు వేస్తున్నాను. ఇంకా ముందు రోజు దోశలు వేయగా కొంచెం మనకి దోశ పిండి మిగిలిందన్నమాట. ఇంకా మిగిలిన పిండిలో నేనైతే కొంచెం నైట్ మైదా పిండి అలాగే కొంచెం పెరుగు కలిపేసి ఇంకా పెట్టేశానండి. అది మార్నింగ్ సరికి మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది కదా. ఇంకా అలా అనేసి నేనైతే ఇంకా టిఫిన్లోకి అయితే పునుగులు చేసేసాను. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ అండి. మనకి పునుగులోకైనా అలాగే దోశలోకి చాలా రకాల టిఫిన్లోకి అయితే మనకి టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇంకా మా పిల్లలు ఇద్దరు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరూ ఉన్నారంటే కంపల్సరీ పల్లి చట్నీ టమాటా చట్నీ రెండు చేయాలండి. సో ఇంక ఇక్కడైతే నేను టిఫిన్లోకి అయితే పునుగులు వేస్తున్నాను. వేడివేడిగా వేసి ఇచ్చేస్తూ ఉంటే పిల్లలు తినేస్తున్నారన్నమాట. ఇంక ఇక్కడైతే వేడిగా ఉన్నాయండి. ఇలా చూపిద్దామంటే కాలుతున్నాయి. ఇప్పుడే నేను తీసానన్నమాట. వేడివేడిగా తీసి ఇలా గిన్నెలో వేశాను. సో ఇంకా మార్నింగ్ అయితే ఎక్కువగా వీడియో ఏమి షూట్ చేయలేదండి. జస్ట్ అక్కడక్కడ మాత్రమే వీడియో షూట్ చేశాను. ఇంక ఇదేంటంటే ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ రైస్ అయితే పెడుతున్నానండి. పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్. ఇంక ఇప్పుడు టైం అయితే 12-12:30 అవుతుందండి. ఇంకా కాసేపు టీవీ చూస్తూ పిల్లలతో మాట్లాడుతూ ఇంకా వాళ్ళు ఉన్నారంటే ఏవో కొత్త కొత్త సినిమాలు పెడుతూ ఉంటారు. ఇంకా నేను చూసుకుంటూ ఉండిపోతాను. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేస్తున్నానండి. కర్రీ విషయానికి వస్తే మార్నింగ్ నేను టమాటా ఎగ్ చేశానన్నమాట. మా పిల్లలిద్దరికీ కూడా అంటే ఉడకబెట్టి ఫ్రై చేసిన ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి, టమాటా ఎగ్ కర్రీ. ఇంకా కర్రీ అయితే చేసేసాను. ఇంకా నేను అంటే స్నానం అది చేయకముందే ఇంకా ఎగ్స్ కర్రీ చేస్తాను కదా, మళ్ళీ ఇంకా నేను పూజ చేసుకోవాలనేసి ఇంకా స్నానం చేయకముందే కర్రీ చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వేడివేడిగా రైస్ పెడుతున్నాను. ఇంకా రైస్ ఏంటంటే మనకి ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి కొంచెం లేట్గానే పెడుతున్నానండి. వేడివేడిగా తినొచ్చు కదా అప్పటికప్పుడు అనేసి. ఇంకా చాలా వరకు అయితే నేను రైస్ కూడా పెడదాం అనుకున్నాను, కానీ పిల్లలు తినట్లేదు చల్లగా ఉంటే. ఇంకా మాకు కూడా తినాలనిపించట్లేదులేండి. ఇంకా దానికోసమని నేనైతే ఇక్కడ వేడిగా రైస్ పెడుతున్నాను. ఇంకా మా వారి కోసం అయితే గటక చేసేసాను. తను తినేసి వెళ్ళారన్నమాట. సో ఇంకా అదొక రీజన్ కూడా, మా వారు తింటారు కాబట్టి కర్రీ కూడా మార్నింగే చేసేస్తాను అప్పుడప్పుడు. లేదు అంటే నైట్ ఏదైనా చద్దన్నం ఉంటే తినేస్తారన్నమాట. అంటే పెరుగు గటక ఉంటుంది కదా, ఇంకా అది కూడా తింటారు. కాకపోతే ఈరోజు కర్రీ చేశాను కాబట్టి ఇంకా మా వారైతే తినేసి బయలుదేరారు. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసామన్నమాట. ఇంక ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే ఇంకా ఏం వీడియో షూట్ చేయలేదు. తినేసాక అలా టీవీ చూసుకుంటూ నేనైతే పడుకుని పోయాను. ఇంక ఇక్కడ పూజ సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేశానండి. ఇంక ఇవేంటంటే మార్నింగ్ చింతపండు వాటర్ ఉంటాయి కదా, దాంట్లో నానబెట్టేశానన్నమాట. మనకి కొంచెం పోతుంది కానీ మొత్తం అయితే మనకి తెల్లగా అవ్వవు. ఇంకా నేనైతే మళ్ళీ కొంచెం పీతాంబరం పొడితో ఇలా పూజ సామాగ్రిలన్నీ కూడా తోమేసుకుంటానండి. చూసారా మనకి ఎంత తెల్లగా అయిపోయాయో. మనం ఎన్ని యూజ్ చేసినా కూడా పీతాంబరంతో తోమినట్టయితే ఉండవండి, దాంతో తోమితేనే తెల్లగా అవుతాయి. ఇంకా ఇవైతే శంకు చక్ర దీపాలండి. ఇవి నేను 3 years బ్యాక్ తీసుకున్నానన్నమాట. మేము తిరుపతికి వెళ్ళాం కదా, ఆసారి వెళ్ళినప్పుడు ఇంకా తీసుకున్నానండి. ఇలా 2 తీసుకున్నాను. మా వారు ఏంటంటే ఒకటి పెద్దది చూశారు. ఇంకా అది తీసుకుందామంటే అది ఒక్కటే పెట్టడం కంటే ఇలా 2 తీసుకొని పెడితే బెటర్ అనేసి మళ్ళీ నేను ఇలాంటివి 2 తీసుకున్నానన్నమాట. చాలా బాగున్నాయండి. మేము ఆసారి తిరుపతికి వెళ్ళినప్పుడైతే నేను ఇంకా నా తలనీలాలు కూడా ఇవ్వడం జరిగింది కదా. ఇంక ఇక్కడ పూజ సామాగ్రిలు అన్నీ కూడా ఈవినింగ్ టైం అన్నమాట ఇదంతా కూడా. ఇంకా పూజ సామాగ్రి క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కూడా తోమేసుకొని సింక్ అంతా కూడా నీట్గా కడిగేసి
ఇలా నీట్గా పెట్టేసుకున్నానండి. ఇంకా ఇలా ఉంటే బాగుంటుందండి. మనము ఇవన్నీ సింకులోనే ఉంచి మనం మార్నింగ్ క్లీన్ చేసామనుకోండి, మనకి నైట్ కిచెన్ అంతా స్మెల్ వస్తుంది. మార్నింగ్ లేచేసరికి కిచెన్లో ఒక బ్యాడ్ స్మెల్, మళ్ళీ మనం నైట్లో డోర్లన్నీ కూడా పెట్టేసుకొని ఉండడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ అన్నది మొత్తం కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. అలా కాకుండా ఇంకా డే అంతా ఉన్న గిన్నెలు పర్లేదు, అవి ఒక అంటే టబ్లో వేసి పెట్టుకున్నా పర్లేదు. కానీ మనం నైట్ గిన్నెలన్నీ క్లీన్ చేసి సింక్ అన్నది క్లీన్గా ఉంచుకున్నామంటే మనకి కిచెన్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. మనకి కిచెన్లోకి రాగానే పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా మార్నింగ్ లేచేసరికి మనకి సింక్లో గిన్నెలు కనిపించాయి అనుకోండి, అసలు నాకైతే అస్సలు నచ్చదండి. నాకు అసలు ఇంకా ఏం పని చేయాలో ఏం వంట చేయాలో కూడా అర్థం అవ్వదు. సో ఇంకా అట్లాంటి టెన్షన్ ఉండొద్దు అంటే మనం నైటే సింక్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే బెటర్ అనేసి నేను అనుకుంటాను. ఇంక ఇదైతే నైట్ అన్నమాట. ఇంకా ఇక్కడ రైస్ పెట్టేశాను. నైట్ మా డిన్నర్లోకి కర్రీ ఉందనేసి, ఇంకా ముందు రోజు దోసపిండి కొంచెమే ఉంది కదా, అది కూడా కంప్లీట్ అయిపోయింది అనేసి ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో దోసపిండికైతే ఇలా బియ్యం నానబెట్టేశాను. ఇంక ఈసారి ఏంటంటే జొండ్లు వేసానండి దోసపిండిలోకి. అంటే 2 గ్లాసుల జొండ్లు వేసుకున్నాను, 1 గ్లాసు రైస్ వేసుకున్నాను, అలాగే 1 గ్లాసు మినపప్పు, 1/2 గ్లాస్ శనగపప్పు, ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను అన్నమాట. ఇలా వేసి అన్నీ నానబెట్టేసి ఇంక ఇప్పుడు నైట్ అయితే నేను మిక్సీ పడుతున్నాను. ఇంకా మా ఇంట్లో పిల్లలకి ఏంటంటే దోశలు కానివ్వండి, పునుగులు కానివ్వండి, ఇట్లాంటివి అంటేనే ఇష్టం అండి. ఇంకా వాళ్ళు డైలీ కంపల్సరీ టిఫిన్లోకి అయితే దోశలు అడుగుతారు. దోశలు కాకపోతే పునుగులు అడుగుతారు. మరి పునుగులు అంటే రోజు వేసి పెట్టాం కదా, ఇంకా మైదా పిండి ఒకటి అందులో ఉంటుంది. ఇంకా దానికి తోడు ఆయిల్ ఫుడ్ కాబట్టి చాలా తక్కువగానే పెడతాను. దోశలు అంటే ఏం కాదండి, అవి హెల్తీ కూడా. ఇంకా మనం జొన్లు వేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను అన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే మా పాప కూడా హాస్టల్ నుండి వచ్చింది కాబట్టి నాకు పిల్లలు ఇద్దరు ఉన్నా ఒక్కరు ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళకి టిఫిన్లు ఉండాలండి. మార్నింగ్ వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందన్నమాట చిన్నప్పటి నుండి కూడా. ఇంకా పాప ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి హోమ్ సిక్ లాగా పంపించారండి. అంటే హోమ్ సిక్ ఏం కాదులేండి, అంటే వాళ్ళకి కొంచెం వాటర్ ప్రాబ్లము, అలాగే కొంచెం లిఫ్ట్ ప్రాబ్లం ఉందంట. అవి కొంచెం రిపేర్ చేయడానికి ఇంకా పిల్లలందరినీ అయితే పంపించేశారు. అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఒక 10 డేస్ హోమ్ సిక్ ఇచ్చారంట. కానీ వీళ్ళు పెద్ద పిల్లలు కదా, అంటే సెకండ్ ఇయర్ పిల్లలు కదా, వీళ్ళకి కూడా అట్లా ఒక 5 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చి పంపించారంట. ఇక అలా అనేసి మా పాప కూడా వచ్చేసింది. ఇంకా మా పాప ఉందంటే కంపల్సరీ టిఫిన్లు ఉండాలి. తనకి ఎక్కువగా ఏమీ నచ్చవు వేరే ఫుడ్లు ఏమి కూడా, తనకి నచ్చినవి అయితే చేసి పెట్టాలి కాబట్టి ఇంకా ఇలా దోశలు అయితే వేస్తాను. దోశలు వేస్తాను, చాలా వరకు పూరి చేస్తానండి. పూరి పునుగులు, ఇంకా ఈ పునుగులు పూరీలు అయితే మొత్తం ఆయిల్ ఫుడ్డేనండి. అవి ఎక్కువగా పెట్టాలంటే కూడా నాకు నచ్చదు, చెప్తాను ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినొద్దు అని. కానీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి అడుగుతారు కాబట్టి ఇంకా తప్పదు కదా, చేసి పెట్టాల్సిందే. ఇంక ఇక్కడైతే పిండి అంతా కూడా చక్కగా పులిసిందండి. ఇంకా ఈ గంజులో ఉంది ఇప్పుడు చేయడానికి, ఇలా ఇందులో వేసి పెట్టాను. ఇంకా పక్కన స్టీల్ డబ్బాలో ఉన్నది కూడా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాను అన్నమాట. నాకు ఒక 4 డేస్ అయితే కావాలి కదా, 3 డేస్ 4 డేస్ వరకు అయితే అవ్వాలి. ఇంకా పిండి అయితే చక్కగా పులిసిందండి. బయట వెదర్ అయితే చల్లగానే ఉంది, అంటే మబ్బు వస్తుంది, అయినా కూడా పిండి మాత్రం మంచిగా పులిసిందండి. అంటే పిండి ఇలా ఒదిగొస్తుందో రాదో అనుకున్నాను కానీ చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ స్టీల్ డబ్బాలో అయితే పిండి అయితే నిండుకు వచ్చిందన్నమాట. నేను ఇంకా తొందరగా చూసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా కిచెన్ కౌంటర్ అంతా పాడైపోయేది. నేను ఎప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లోనే ఇలా డబ్బా పెట్టేస్తాను, ఎందుకంటే ఏదైనా పొంగిపోయినా కూడా మనకి డబ్బాలోనే ప్లేట్లోనే పడుతుంది కాబట్టి. ఇంకా పిండి అయితే చక్కగా పులిసిందండి. ఈ డబ్బా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నాకు ఒక 3 డేస్ అవుతుంది. ఇంకా మిగిలిన ఈ గంజిలో పిండి అయితే ఇంకా ఈ రోజుకి దోశలు వేయడానికి అన్నమాట. ఇంకా ఇందులో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ అయితే వేస్తానండి. ఇంకా షుగర్ ఎందుకు అంటే మనకి మంచి కలర్ వస్తాయండి దోశలు, అందుకోసం షుగర్ వేస్తాను. ఇంక ఇక్కడైతే నేను ఈ మధ్య చాలా రోజుల నుంచి కర్రీలోకి ఇలా పింక్ సాల్టే యూజ్ చేస్తున్నాను. ఇంకా పెరుగులోకి మాత్రం బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. ఇవి తినడం చాలా మంచిదంట హెల్త్కి. ఇంకా మరీ ఎక్కువగా వైట్గా ఉన్న సాల్ట్ తినడం కంటే ఇలా పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ తింటే చాలా మంచిదనేసి తెలుసుకున్నాము. ఇంక అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను.
ఇక్కడైతే కొంచెం షుగర్ వేస్తున్నానండి. షుగర్ ఎందుకు అంటే మనకి దోశలు అన్నవి మంచి కలర్గా వస్తాయి కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తానన్నమాట. ఇంకా మా వారు ఏంటంటే తను గట్క తినేసి ఇంకా వెళ్ళిపోయారన్నమాట. డైలీ మార్నింగ్ అయితే మా వారికి గట్కే చేసి పెడతాను. ఇంకేదైనా నైట్ మిగిలి ఉందనుకోండి గట్క, అందులో పెరుగు కలిపేసి పెడతాను. లేదు అంటే ఇంకా అప్పటికప్పుడు వేడివేడిగా చేసిస్తానన్నమాట. చాలా వరకు మా వారికి నైట్ది చద్దన్నం అంటే ఇష్టం అన్నమాట. అంటే పెరుగు వేసి పెడతాం కదా, అది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. మనకి గట్క కానివ్వండి, రైస్ కానివ్వండి, చద్దన్నం అనేది మనం పెరుగు పాలు 2 కలిపేసి అందులో ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్క ఇట్లా కట్ చేసి వేసి నైట్ పెట్టేసి ఉంచామంటే మార్నింగ్ సరికి ఒక సూపర్ స్మెల్ తోటి బాగుంటుందండి. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. మాకు బాగా ఇష్టం. కాకపోతే గట్క మా వారి మట్టుకే చేస్తాను కాబట్టి తనకే పెడతాను. నాకు పెరుగులో తినడమే ఇష్టం గట్క, మరి కర్రీతో తినడం కంటే కూడా అప్పుడప్పుడు తింటాను. ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేడివేడిగా వేసిస్తున్నాను పిల్లలిద్దరికీ కూడా. ఇంక ఇక్కడైతే మా వారికి వేడివేడిగా గట్క రెడీ చేశాను. ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కర్రీ ఏంటంటే వంకాయ టమాటా అన్నమాట. చాలా బాగుందండి కర్రీ మాత్రం. చాలా ఫ్రెష్ వంకాయలు, ఇవి అప్పటికప్పుడు చెట్టుపై నుండి తీసుకొచ్చినవి. ఇలా మనం వెంటనే కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మా వారైతే తినేశారు. ఇంక ఇక్కడ పోత మామిడికాయలండి, ఇవి చాలా బాగుంటాయి. 4-5 డేస్ ఉన్నా బాగుంటాయి. మనకి ఇందులో ఎలాంటి పురుగులు అయితే ఉండవండి. ఇంక ఇక్కడైతే ముందు రోజు చేసిన టమాటా ఎగ్ కర్రీ అన్నమాట. ఎగ్స్ అయితే అయిపోయాయి. ఇంక ఇక్కడ గట్క అండి, మా వారు తినేశారు. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఇక్కడ ముందు రోజు సేమ్యా చేశానండి. పూజలో నైవేద్యంగా సేమ్యా చేశానన్నమాట. ఇంకా మిగిలిన సేమ్యా అయితే ఇలా ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే మనం పాలు పోసి చేసింది కదా, బయట ఉంటే పాడైపోతుంది అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ అండి. ఇంకా పిల్లలిద్దరు కూడా తినేశారు, వాళ్ళిద్దరికీ వేసి ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే నేను వేసుకున్నాను అన్నమాట. ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత కొంచెం స్వీట్ కూడా తింటానండి. నాకు నచ్చుతుంది అప్పుడప్పుడు, అంటే తిన్న తర్వాత స్వీట్ తినడం అంటే ఇష్టం. సో ఇంకా మేమైతే టిఫిన్ చేసేసాము. ఇంట్లో పనులైతే పూర్తి చేసేసుకున్నానండి. సో ఇందులో అయితే 2 డేస్వి ఉందన్నమాట వీడియో. అక్కడక్కడ షూట్ చేసినవి మాత్రమే ఉన్నాయండి. డైలీ వీడియో తీయడం లేదు కాబట్టి సరిగ్గా గుర్తుండట్లేదు. సో నాకు వీలైనప్పుడైతే ఇలా చిన్న చిన్నగా వీడియోలు అయితే షూట్ చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడక్కడ నేను చేసిన పనులు మాత్రమే మీ అందరికీ చూపించాను. సో వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.